Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. The spectacular year-end sale ఇవాల్టితో ఎండ్ అయిపోతుంది. సో 2024 అండ్ బియాండ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళందరూ, సాలిడ్గా అటెంప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్కి రావచ్చు. ఈఎంఐ పైన 10% ఆఫ్, అప్ ఫ్రంట్ పైన 20% ఆఫ్ మీకు ఆఫర్ ఉంది. అలాగే 2023లో సీరియస్గా అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళకి అల్టిమేట్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ కోర్స్లో మొత్తం ప్రిలిమ్స్ సిలబస్ అంతా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేయబడుతుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఇది ప్రిలిమ్స్ టెస్ట్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు 9,999 పే చేసి ఇవాళ జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి అయితే 12,999 అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన రెగ్యులర్ యూపీఎస్ ఇన్ఫినిటీ కూడా రేపటి నుంచి ఈ 60,000 కాస్త 65,000 అవుతుంది. సో ఎఫెక్టివ్లీ ఇవాళ జాయిన్ అయితే ఈఎంఐ ఆప్షన్లో 54, రేపటి నుంచి అయితే 65 అవుతుంది. అప్ ఫ్రంట్లో అయితే ఇవాళ 48K రావచ్చు, రేపటి నుంచి వస్తే 65,000 రూపీస్ అవుతుంది. సో దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. మీరు 60కి 54కి చూడకండి, రేపటి నుంచి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫీ పెంచుతున్నాం. 23లో ఫీజు పెరుగుతున్నాను ముందు నుండి చెప్తున్నాను, అండ్ ఇవాళే లాస్ట్. సిమిలర్గా ఆఫ్లైన్ విశాఖపట్నం మరియు హైదరాబాద్లో మనం ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్ ఫీజు కూడా 70 ఉన్నది కాస్త 75,000 అవుతుంది. సో 63 నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 75, లేదా అప్ ఫ్రంట్ అయితే 56 నుంచి 75 అవుతున్నట్టు. సో రేపటి నుంచి కొత్త బ్యాచెస్ కూడా ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ వినియోగించుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆప్షనల్స్ కూడా 30,000ది రేపటి నుంచి 35,000 అవుతుంది. సో ఇవాళ జాయిన్ అయితే 27,000 ఈఎంఐ ఆప్షన్లో, అప్ ఫ్రంట్లో అయితే జస్ట్ 24,000కి మీరు రావచ్చు. వీటికి కూడా కొత్త బ్యాచెస్ రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. సో అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోండి, లేదా వెబ్సైట్లో డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి ప్రెసిపైస్ ఆఫ్ షేమ్ అని కనిపిస్తుందమ్మా. ఇక్కడ ప్రెసిపైస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మౌంటైనస్ క్లిఫ్ అని, ఒక మౌంటైన్ యొక్క పర్వత శిఖరం, అంటే పైన స్టీప్గా ఉండే ప్లేస్ని మనం ప్రెసిపైస్ అంటే చాలా హైయెస్ట్ పాయింట్ అని. ఇక్కడ షేమ్ అంటే మనకి నెగిటివ్ వర్డ్, షేమ్ఫుల్, అదేంటిది ఇలాంటి పని చేశారు, రైట్, అందరి దగ్గర తలదించుకునేలాగా అని. సో ప్రెసిపైస్ ఆఫ్ షేమ్ అంటే చాలా ఎక్కువ షేము, చాలా ఎక్కువ. ఇక్కడ బేసికల్గా ఇలా రాయాలన్నమాట వర్డ్, ఎట్ ది ప్రెసిపైస్ ఆఫ్ షేమ్. సో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అవమానకరమైన పరిస్థితిలో ఇప్పుడు ఇండియా ఉంది అని. ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం, ఏ సెన్స్లో ఇది రాస్తున్నారు అని చూద్దాం. నాట్ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్ ఈజ్ వాట్ అండర్మైన్స్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ ఫార్మా. ఇండియన్ ఫార్మా మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. అయితే వాటిపైన కరెక్టివ్ మెజర్స్, వాటిని కరెక్ట్ చేసుకునే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇండియన్ ఫార్మా మీద ఉన్న ట్రస్ట్ తగ్గుతుంది. అండర్మైన్ అంటే రెడ్యూస్, లెసన్, LESSEN, లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. సో మన ఫార్మా కంపెనీస్ పైన ట్రస్ట్ తగ్గే పరిస్థితికి అవి దారితీస్తాయి. ఏంటవి? కరెక్టివ్ మెజర్స్ అంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం. December 2021 and December 2022 could not have been more contrasting for India's pharmaceutical industry. ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి డిసెంబర్ 2022, 2021 రెండు కూడా కంప్లీట్గా కాంట్రాస్టింగ్ అనమాట. 21లో ఎంత పాజిటివో 22లో అంత నెగిటివ్ అయిపోయింది. సో కుడ్ నాట్ హ్యావ్ బీన్ మోర్ కాంట్రాస్టింగ్ అండి, ఎంతకంటే కాంట్రాస్టింగ్ అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ హెయిల్డ్ ఫర్ డెవలపింగ్ వ్యాక్సిన్స్ దట్ ఇనాక్యులేటెడ్ బిలియన్స్ అగెన్స్ట్ కరోనా వైరస్ అండ్ అండర్లైన్డ్ ఇట్స్ మానికర్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి విపరీతంగా పొగడ్తలు వచ్చాయి. ఏమని? ఇట్ వాజ్ హెయిల్డ్ అంటే ప్రశంసించబడింది. ఎందుకని? ఫర్ డెవలపింగ్ వ్యాక్సిన్స్ దట్ ఇనాక్యులేటెడ్ బిలియన్స్. ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ చేయడం, ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ చేయడమే. ఒక బిలియన్స్ ఆఫ్ పీపుల్ని వ్యాక్సినేట్ చేసినందుకు కరోనా వైరస్కి వ్యతిరేకంగా చాలా ప్రపంచ దేశాలన్నీ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీని పొగిడే పరిస్థితి వచ్చింది. అండ్ అండర్లైన్ ఇట్స్ మానికర్ యాజ్ ది ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఇండియా ఫార్మాకి ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి, వరల్డ్ ఫార్మా హబ్ అని చెప్పి ఒక పేరుంది. మానికర్ అంటే నేమ్. ఆ నేమ్ని మరొకసారి సార్థకం చేసుకుంది లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 2 Indian drug manufacturing firms stand accused by 2 countries of producing toxic cough syrup linked to the deaths of children. At least 66 in the Gambia and 18 in Uzbekistan. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంత పేరు తెచ్చుకున్నాయి డిసెంబర్ 2021లో. మరి డిసెంబర్ 2022లో ఏమయ్యాయంటే 2 ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 2 దేశాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఏమని? ఆఫ్ ప్రొడ్యూసింగ్ టాక్సిక్ కాఫ్ సిరప్.
టాక్సిక్ కాఫ్ సిరప్ ప్రొడ్యూస్ చేశాయి అని. దేనికి సంబంధించి? లింక్ టు ద డెత్స్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల చావుకి కారణమైన టాక్సిక్ కాఫ్ సిరప్స్ని ప్రొడ్యూస్ చేశాయి అన్న ఆరోపణలు 2 ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎదుర్కొంటున్నాయి. అట్లీస్ట్ 66 ఇన్ ద గాంబియా. 60 డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఏంటి? పిల్లలు ఎక్కడ చనిపోయారు? 66 మంది పిల్లలు ద గాంబియాలో. ఉజ్బెకిస్తాన్లో 18 మంది చనిపోయారు. వీటికి కారణం ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేసిన డ్రగ్ కాఫ్ సిరప్పే అని చెప్పి అంటున్నారు. వైల్ ద గాంబియా కేస్ వాజ్ హైలైటెడ్ బై ది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని హైలైట్ చేస్తే, సెకండ్ కేస్ హ్యాస్ బీన్ ఫ్లాగ్డ్ బై ఉజ్బెకిస్తాన్ హెల్త్ మినిస్ట్రీ. సెకండ్ కేసుని ఉజ్బెకిస్తాన్ హెల్త్ మినిస్ట్రీ హైలైట్ చేసింది. ఇన్ బోత్ కేసెస్, 2 కేసుల్లో కూడా, ఇట్ ఈస్ నాట్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ కన్జ్యూమింగ్ ద సిరప్ డైరెక్ట్లీ లెడ్ టు ద డెత్స్. ఈ సిరప్ కన్జ్యూమింగ్ ద సిరప్ని కన్జ్యూమ్ చేయడమే ఈ చావుకి డైరెక్ట్గా కారణమైందని చెప్పి 2 కేసుల్లో కూడా కన్క్లూజివ్గా ఎస్టాబ్లిష్ చెయ్యబడలేదు. రైట్, కన్క్లూజివ్గా కన్ఫర్మ్ చేయబడదు. అయితే వాట్ ఈజ్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ దట్ ఇన్ బోత్ కంట్రీస్, 2 కంట్రీస్లో కూడా బ్యాచెస్ వర్ స్పైక్డ్ విత్ ఇథిలీన్ గ్లైకాల్ ఆర్ డైఇథిలీన్ గ్లైకాల్. 2 కేసెస్లో కూడా ఈ బ్యాచెస్ అనేవి దే వర్ స్పైక్డ్ విత్ ఇథిలీన్ గ్లైకాల్ ఆర్ డైఇథిలీన్ గ్లైకాల్. బేసికల్గా ఇవి ఏంటి? దే ఆర్ ఇండస్ట్రియల్ కెమికల్స్ దట్ హ్యావ్ నో బిజినెస్ బీయింగ్ ఇన్సైడ్ బాటిల్స్ ఆఫ్ కాఫ్ సిరప్. కాఫ్ సిరప్లో అవి ఉండకూడదు. దే హ్యావ్ నో స్పేస్, దే షుడ్ నాట్ బీ ఇన్సైడ్ కాఫ్ సిరప్. అట్లాంటివి ఇథిలీన్ గ్లైకాల్, డైఇథిలీన్ గ్లైకాల్, ఆ 2 కూడా మనకి ఇవి ఆ బ్యాచెస్లో కనిపించాయి అని చెప్పి చెప్తున్నారు. సో ద ఇండియన్ గవర్నమెంట్ అది ఎందుకు అలా వెళ్ళడానికి కారణం ఏంటి, కరెక్టివ్ మెజర్స్ ఇవన్నీ చేసే కార్యక్రమాలు మానేసి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ అడాప్టెడ్ ఎ ట్రొక్యులెంట్ స్టాన్స్, ఒక ఆర్గ్యుమెంటేటివ్ స్టాన్స్ తీసుకుంది. ట్రొక్యులెంట్ అంటే ఈజీ టు ఫైట్, క్విక్ టు ఆర్గ్యూ, ఆ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ ద స్కాండల్ ఇన్ ద గాంబియాలో స్కాండల్ బయటపడిన తర్వాత ఇండియా రివర్స్ అయిపోయింది. మమ్మల్ని ఏదో మీరు మా కంపెనీస్ని అనడానికి, మా పరువు తీయడానికి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఇండియా అనడం మొదలుపెట్టింది. వైల్ ద ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఆఫ్ ద హర్యానా బేస్డ్ మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ విత్ సప్లైడ్ ద సిరప్ టు ద గాంబియా వాజ్ రివోక్డ్. వాళ్ళ ఎక్స్పోర్ట్ లైసెన్స్ రిమూవ్ తీసేశారు, మంచిదే. కానీ ఇంకా ఏంటి? ఇండియన్ అథారిటీస్ రాదర్ దాన్ ఇన్వెస్టిగేటింగ్ హౌ ద కాఫ్ సిరప్ వాజ్ స్పైక్డ్, కాఫ్ సిరప్ ఎలా స్పైక్ అయ్యింది అనేదాన్ని, ఇక్కడ స్పైక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసమ్మా? ఒక డ్రగ్లో వేరేవి కలిపేయడం, అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచడానికి, వాటి యొక్క తీవ్రతరం ఇంటెన్సిటీ పెంచడం కోసం వేరే వాటిని కలిపేయడాన్ని మనం స్పైకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ ఏ డ్రింక్ స్ట్రాంగర్ బై యాడింగ్ ఆల్కహాల్ యాడ్ చేసి స్ట్రాంగ్ చేసేయడం, ఇలాంటి మీనింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. సో స్పైక్ ఆ మీనింగ్ ఉంటుంది. ఎలా కాఫ్ సిరప్ స్పైక్ అయింది అనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మానేసి ఇండియా చోస్ టు క్వశ్చన్ WHO's అసెస్మెంట్ దట్ ఇట్ వాస్ ద కాఫ్ సిరప్ దట్ కాజ్ ది అక్యూట్ కిడ్నీ ఇంజురీ లింక్ టు ది డెత్స్. అక్కడ డెత్స్కి కారణం ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ వల్ల చనిపోయారు. అయితే కిడ్నీ ఇంజురీకి కాఫ్ సిరప్పే కారణం అని చెప్పి మీరు ఎలా అసెస్ చేస్తారు? మీ అసెస్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి WHO అసెస్మెంట్ని ఇండియా క్వశ్చన్ చేసింది. అంటే ఫైటింగ్ యాటిట్యూడ్లోకి ఇండియా వెళ్ళింది. The Drugs Controller General of India, DCGI, brazened it out with WHO in a letter suggesting that its own tests of control samples of the Maiden pharma product showed them to be free of contaminants. మన DCGI ఏం చేసింది? ఇంకా పబ్లిక్గా WHOతో ఫైట్కి దిగిపోయింది. బ్రేజన్ ఇట్ అవుట్ అంటే ఇంకా బయట తేల్చేసుకుందాం అన్నట్టు అనమాట. చెప్తూ మేము చేసిన టెస్టుల్లో అసలు కంటామినెంట్సే లేవు అని చెప్పేసి వాళ్ళతో పబ్లిక్గా ఫైట్కి దిగింది DCGI. ఇట్ డిడ్ నాట్ అడ్రస్ హౌ ద గాంబియన్ ప్యానెల్స్ ఓన్ టెస్ట్ ఫౌండ్ ద కంటామినెంట్స్. సరే, మీ దాంట్లో లేవు కానీ వాళ్ళ టెస్ట్లో ఎందుకు వచ్చాయి అనేది మనం దాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆర్ హౌ కంట్రోల్ శాంపుల్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యాక్చువల్ స్పైక్డ్ శాంపుల్స్. మీరు కంట్రోల్ శాంపుల్స్ అంటే కొన్ని ర్యాండమ్గా తీసుకొని చేశారు, అయితే వాటికి ఎందుకు సంబంధం లేదు? మీకు అర్థమవుతుందా? ఇండియాలో ర్యాండమ్గా తీసిన శాంపుల్స్లో ఏ కంటామినెంట్స్ లేవు, కానీ గాంబియాలో ఉన్న వాటిల్లో కంటామినెంట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ లేకపోవడం ఏంటి, అక్కడ రావడం ఏంటి, ఎలా అంటే ఇక్కడ ఏమన్నా మ్యానిపులేట్ చేశారా మనల్ని అనే విషయాన్ని అడ్రస్ చేయలేదు, లేదా అక్కడ ఎందుకు వచ్చాయి అనే దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఇక్కడన్నా మ్యానిపులేషన్ జరగాలి, లేదా టెస్ట్ అన్నా సరిగ్గా జరగకపోయి ఉండాలి, దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఫైట్ చేస్తుంది DCGI. The DCGI and subsequently the Health Ministry chose to thereafter take the line that the Gambian scandal was part of a conspiracy. ఇది ఒక కాన్స్పిరసీలో భాగము. ఈ గాంబియాలో జరిగిన స్కాండల్ ఏదైతే ఉందో, అంటే ఈ చనిపోవడం ఏదైతే ఉందో, ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి ఒక
అంతర్జాతీయ కుట్రలో ఇది భాగము టు మెలైన్ భ్రష్టు పట్టించడం ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ సప్లయర్ ఆఫ్ ఫార్మస్యూటికల్ గుడ్స్ సప్లయర్కి ఇండియాకి చాలా మంచి పేరు ఉంది, రెప్యుటేషన్ ఉంది. దాన్ని చెడగొట్టడానికి, భ్రష్టు పట్టించడానికి జరుగుతున్న కుట్రలో ఇది భాగము అని చెబుతూ ఆ లైన్ తీసుకొని ఫైట్ చేయడం మొదలుపెట్టాయి హెల్త్ మినిస్ట్రీ అండ్ డీసీజీఏ. In the case of Noida-based Marion Biotech, which made the Doke-1 Max cough syrup associated with the deaths in Uzbekistan. ఇప్పుడు ది గ్యాంబియాది మాట్లాడేసాం. ఉజ్బెకిస్తాన్లో ఉన్న చావులకి కారణమైన Doke-1 Max cough syrupని తయారు చేసిన Marion Biotech విషయానికి వస్తే ద గవర్నమెంట్ హ్యాస్ అగైన్ రివోక్డ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్. ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇమీడియట్గా రివోక్ చేసింది, అంటే రిమూవ్ చేసేసింది. అండ్ రిపోర్టెడ్లీ ఆర్డర్డ్ ఏ ఫ్రీజ్ ఆన్ ఇట్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పైన కూడా ఫ్రీజ్ ఆర్డర్ చేసింది, మీరు చేయొద్దు అని చెప్పింది. అయితే బికాజ్ ఇట్ ఈస్ ఎర్లీ డేస్ అండ్ దెర్ ఈస్ నో WHO వర్డిక్ట్ ఆన్ ద కాజ్ ఆఫ్ కంటామినేషన్ హియర్. ఈ కేసులో WHO అసెస్మెంట్ ఏమీ రాలేదు, ఇంకా ఎర్లీ డేస్లోనే ఉంది, ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళలేదు. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ సాట్ టు అడాప్ట్ ఎ వెయిట్ అండ్ వాచ్ పొజిషన్. సో కొంచెం వెయిట్ చేసి మనం మాట్లాడదామని చెప్పి వెయిట్ అండ్ వాచ్ పొజిషన్ అడాప్ట్ చేసింది. అడాప్ట్ అంటే ఫాలో అవ్వడం అనమాట. ఇట్ ఈస్ హై టైమ్ that India takes a serious look at the core issue of why batches of exported cough syrup have been found to be laced with banned chemicals. అసలు ఈ కాఫ్ సిరప్లో ఈ బ్యాండ్ కెమికల్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మీద ఇండియా దృష్టి పెట్టాలి. ఇట్ ఈస్ హై టైమ్, దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే రాదర్ దాన్ ప్లే విక్టిమ్. ఎంతసేపు కూడా మమ్మల్ని భ్రష్టు పట్టించడానికి విదేశాలు చేస్తున్న కుట్రలో ఇది భాగం అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చే మోడ్లో ఉండకుండా ఇట్ ఈస్ బెటర్ ఏం చేయాలి, మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయాలి. వైల్ మిస్టేక్స్ హ్యాపెన్, ఆఫ్ కోర్స్ తప్పులు జరుగుతాయి, మిస్టేక్స్ జరుగుతాయి. అయితే జరిగేటప్పుడు ఏం చేయాలి, నాట్ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్ ఈజ్ వాట్ థ్రెటన్స్. కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోవడం, దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ థ్రెటన్స్ ఇండియాస్ ఇమేజ్. ఇండియా యొక్క ఇమేజ్ని అది డ్యామేజ్ చేస్తుంది అండ్ అండర్మైన్స్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ మీద ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది, వమ్ము చేస్తుంది, అండర్మైన్ చేస్తుంది. సో కరెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి, తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. బ్లేమ్ గేమ్ వల్ల ఉపయోగం లేదు. దట్స్ వాట్ ది ఆథర్ కన్క్లూడ్స్. మరొక్కసారి చెప్తున్నాను, ఇవాళ లాస్ట్ డే అమ్మ. రేపటి నుంచి న్యూ ఇయర్ 2022 నుంచి 2023కి మనం వెళ్తున్నాము. సో ఆఫర్ ప్రైస్లన్నీ కూడా ఇవాళతో ఎండ్ అయిపోతాయి. రేపటి నుంచి ఫీజులు పెడితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 5, బ్యాంక్ ఇన్ఫినిటీ 7, SSC 8, బ్యాంక్ అండ్ SSC 9, బ్యాంక్ SSC RBI కాంబో 12, క్యాట్ ఇన్ఫినిటీ 12. అన్ని ఫీజులు కూడా పెరుగుతున్నాయి. సిమిలర్గా CSAT 5 నుంచి 7 అవుతుంది. టుడే ఇట్ ఈస్ 5,000, ఫ్రమ్ టుమారో ఇట్ విల్ బీ 7,000 rupees. Don't miss this opportunity to join at lower prices. That's it. Take care. Bye.